హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బబ్లూ టెక్ తెలుగు. ఇవాళ మన వీడియోలో ఏంటంటే కొన్ని మనీ ఎర్నింగ్ వేస్ గురించి అయితే నేను వీడియో చెప్పబోతున్నాను. సో మన దగ్గర ల్యాప్టాప్ కానీ పీసీ కానీ కనీసం ఫోన్ ఉన్నా చాలు, మనం 30,000 నుంచి 1,00,000 వరకు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. అలాంటి వెబ్సైట్స్ గురించి నేను వీడియోలో చెప్పబోతున్నాను. చాలా అనలైజ్ చేసి నేను కూడా యూస్ చేసిన వెబ్సైట్స్ని కలిపి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి పాయింట్ మనకి అవసరమైనది ఉంటుంది, అనవసరమైనది ఉండదు. అలాగే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా ఆ ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మర్చిపోకుండా లైక్ అయితే ఒకటి ఇవ్వండి. ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా. సో వీటిల్లో మనం వాళ్ళ ప్రోడక్ట్స్ని ఏవైతే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఉంటాయో వాళ్ళ ప్రోడక్ట్స్ని, ఫర్ సపోజ్ ఇప్పుడు నా లైట్ ఉంది, ఇప్పుడు నేను ఎదురుగా షూట్ చేస్తున్నాను కదా, రింగ్ లైట్ ఉంది. ఆ రింగ్ లైట్ అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఓకేనా? ఆ రింగ్ లైట్ అనేది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చినప్పుడు నేనేం చేస్తాను, నా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్తాను. ఓకేనా? అలా మనం వాళ్ళు కొనాలనుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం అమెజాన్లోకి వెళ్ళి ఆ లింక్ కాపీ చేసి, మన అసోసియేట్ లింక్ ఉంటుంది, అంటే అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయితే తెలుసుకోవాల్సి వస్తుంది, మీకు తర్వాత చెప్తాను ఆ విషయం. సో ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మన ఫ్రెండ్కి షేర్ చేస్తాం. అతను ఏం చేస్తాడు, మన లింక్ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తాడు. అలా పర్చేస్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ 2,000 ఉందనుకోండి ఆ రింగ్ లైట్ అనేది. ఆ 2,000 ఉన్న రింగ్ లైట్ అతను పర్చేస్ చేస్తే మనకి 2,000లో మనకి కనీసం 200 కానీ లేదంటే 150 కానీ మనకి కమిషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఇలా వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ ప్రోడక్ట్ని మనం లింక్ ద్వారా వాళ్ళకి పంపిస్తాం. దీంట్లో ట్రాఫిక్ ఎలా జనరేట్ చేయాలంటే సింపుల్. మనకి యూట్యూబ్ ఛానల్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ లేదా ఫేస్బుక్ పేజ్ కానీ, ఈ మూడిట్లో ఏదున్నా మనం ట్రాఫిక్ జనరేట్ చేయొచ్చు. ఈవెన్ వాట్సాప్ స్టేటస్లో పెట్టి కూడా మనం ప్రోడక్ట్స్ అయితే ఈజీగా సేల్ చేయొచ్చు. ఇవాళ రేపు మనీ సంపాదించడం చాలా సింపుల్. ఆన్లైన్లో, బయట కాదు, ఆన్లైన్లో చాలా సింపుల్. మనం తలుచుకుంటే ఎఫర్ట్ పెట్టగలిగితే. ఓకేనా? స్టేటస్లో పెడతాం, 1-2 రోజులు ఎవరు చూడడం, ఎవరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్ కనుక వాళ్ళకి తగిలితే వాళ్ళు ఖచ్చితంగా కొనే అవకాశం అయితే ఉంది. అఫిలియేట్ మార్కెటింగ్కి విడిగా ఒక పేజ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక నీచ్ తీసుకొని, అంటే మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే అమ్ముదాం అనుకుంటున్నారు. ఆ బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మడానికి మీకు ఒక పేజ్ అవసరం అవుతుంది. ఆ పేజ్లో మీరు ఆ ప్రొడక్ట్స్ అనేవి పెడతారు. వీడియోస్ దొరికితే వీడియోస్ కూడా పెట్టవచ్చు ఇన్స్టాలో. సో మీరు అంటే ఇప్పుడు ఒకళ్ళ దగ్గర దొరికినవి యాజ్ ఇట్ ఈజ్గా పెట్టవద్దు, దాన్ని ఎడిట్ చేసి మీ లోగో అనేది సెట్ చేసేసి మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్స్ అయితే రావు. సో ఇలా అయితే మీరు ప్రొడక్ట్స్ అయితే అమ్మవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షిప్పింగ్. డ్రాప్ షిప్పింగ్ అంటే దాదాపు ఇలాగే ఉంటుంది అఫిలియేట్ మార్కెటింగ్ లాగే, కానీ కొంచెం తేడా అయితే ఉంది. ఇక్కడ డ్రాప్ షిప్పింగ్లో మనకి మీషో కానీ గ్లోరోడ్ కానీ మనం చూసే ఉంటాం. ఇక్కడ ఏం జరిగిద్దంటే, ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ సపోజ్ టీషర్ట్ని తీసుకుందాం. ఒక టీషర్ట్ వాళ్ళ దగ్గర 250 ఉంటుంది. ఓకేనా? 250 రూపీస్కి మనం మార్జిన్ ఎంతో కొంత కలిపేసి 150 అనుకుందాం, 150 కలిపేసి ఇప్పుడు 400కి మనం సేల్ చేయొచ్చు. అలా సేల్ చేస్తే మనకు వచ్చే 150 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. మనం ఇది ఎలా చేయాలంటే సేమ్ టు సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్ లాగే మనకి ఒక స్టోర్ కావాలి. షాపిఫైలో కానీ దేంట్లోన్నా మనం ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనకి ఇన్స్టా పేజ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వాట్సాప్ స్టేటస్లో కానీ వీటిల్లో మన స్టోర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో కదా, ఇప్పుడు మీషోలో నుంచి మనం కొన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో స్టోర్లోకి యాడ్ చేసుకుంటాం. స్టోర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మన స్టోర్ అయితే రెడీ అయిపోతుంది. కొన్ని ప్రొడక్ట్స్లో నిండిపోతుంది. ఆ ప్రొడక్ట్స్ అనేవి మనం అమ్ముతున్నాం. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ అనేవి మనం లింక్ షేర్ చేస్తాం. ఇప్పుడు మనం ఫొటోస్ పెడతాం, మంచి ఫొటోస్ పెట్టాలి. ఫొటోస్ పెడతాం. ఫోటో పెట్టిన తర్వాత వాళ్ళకి నచ్చినట్లయితే ఇదంతా అడుగుతారు, వాళ్ళకి లింక్ షేర్ చేసేస్తాం, వాళ్ళు కొనేస్తారు. తర్వాత ఇది మీషో నుంచి పార్సల్ వెళ్తుంది, కానీ దాని మీద లోగో కానీ మీషో కానీ ఏమీ ఉండవు, వెళ్ళిపోతుంది. డెలివరీ బాయ్ అమౌంట్ తీసుకుంటాడు. అమౌంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు 250 కదా టీషర్ట్, మీరు 150 కలిపి తీసుకున్నారు కదా, ఆ 400 అనేది డెలివరీ బాయ్ కలెక్ట్ చేసుకొని మీకు 150 అయితే మీషో తరపున మీకు వచ్చేస్తాయి. 250 అనేది కంపెనీకి వెళ్ళిపోతాయి. చాలామంది కస్టమైజర్ గిఫ్ట్స్ అలవాటు పడ్డారు ఈ మధ్యలో. సో కస్టమైజర్ గిఫ్ట్స్ ఏంటంటే మనకి ఇలా ఉంటాయి అనమాట. సో ఇలా ఉన్న కస్టమైజర్ గిఫ్ట్స్ని చేపించి మనం వాళ్ళ అడ్రస్కి పంపిస్తాము. మీరు గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ చేస్తే కస్టమైజర్ గిఫ్ట్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. వాటిలోంచి మంచిది మనం చూసుకొని, మనం 1-2 సార్లు ఆర్డర్ పెట్టుకొని, చిన్న ఐటమ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకొని చూసుకొని అవి జెన్యూన్ అనిపిస్తే ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది బిజినెస్ అయితే. మీకు
కనీసం అక్కడ 1200 ఉంటే మీకు 1700 1800 పెట్టుకున్న మినిమంలో ప్రాఫిట్ 400 నుంచి 500 వరకు అయితే ఒక ప్రొడక్ట్ నుంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి రిస్క్ ఉండదు దీంట్లో నుంచి. వాళ్ళు పడతారు రిస్క్ అంతా, వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే పంపిస్తారు. థర్డ్ పాయింట్, ఇప్పుడు నేను చేసేది యూట్యూబ్ అంటే ఈ మధ్యలో చాలా సింపుల్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్లో ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది మనం వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా. ఇప్పుడు ప్రతి దానికి 1 GB డేటా లెక్కన ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే వైఫైలు వచ్చినాయి, అన్లిమిటెడ్ ఇంటర్నెట్, టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్గా అయితే ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు మనం ఛానల్ పెట్టడం చాలా సులువు, కాకపోతే ట్రాఫిక్ జనరేట్ చేయడమే కష్టం. మీరు ఒక కరెక్ట్ నిచ్ తీసుకొని టెక్నాలజీ కానీ లేదంటే బ్యూటీ కానీ కుకింగ్ కానీ ఎటువంటి టాపిక్ తీసుకున్నా కొంచెం ట్రాఫిక్ జనరేట్ చేయడం కొంచెం కష్టం. కాకుంటే ఒక్కసారి గనక కనెక్షన్ దొరికితే ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మధ్యలో కూడా ఉండదు. మంచి వీడియోస్ మీరు టైం టు టైం చేసి ఈరోజు చేశారంటే రేపు ఇదే టైంకి అప్లోడ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. యూట్యూబ్లో మంచి ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వచ్చేసి బ్లాగింగ్. సింపుల్గా బ్లాగర్ అని సెర్చ్ చేయండి. బ్లాగర్ అని సెర్చ్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బ్లాగింగ్ చేయాలనుకుంటే కొత్తగా మీరు దాంట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి తెలిసిన నాలెడ్జ్ ఏదైతే టెక్నాలజీ, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా, ఆ నేను వీడియో కనబడి చేస్తున్నాను, మీరు కనబడకుండా రాస్తారు అంతే. మీరు టైప్ చేసి ఒక నోట్స్ లాగా రాసి చదవడానికి ఈజీగా ఉండేటట్టు మీరు వాళ్ళకి చూపిస్తారు. ఇప్పుడు కొన్ని పిక్స్ పెట్టేసి చదవడానికి వీలుగా ఉండేటట్టు వాళ్ళకి అర్థమయ్యేటట్టు పెడతారు. బ్లాగింగ్ అంటే ఇదే సింపుల్గా. సో బ్లాగింగ్లో వచ్చేసి ట్రాఫిక్ కొంచెం జనరేట్ చేయడం కష్టం, యూట్యూబ్ అంతా ఈజీ కాదు. కాకుంటే ఇది కూడా అంతే, కనెక్షన్ దొరికితే చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది జనాల్లోకి, చాలా వ్యూస్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్. తెలుసు కదా, చాలామంది రీల్స్ చేస్తున్నారు. ఈ మధ్యలో రీల్స్ చేయడం కానీ కొటేషన్స్, మోటివేషన్ కొటేషన్స్ ఇలాంటివి పెట్టి కూడా మనం సక్సెస్ఫుల్గా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి ట్రాఫిక్ చాలా ఎక్కువ కావాలి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కానీ బ్లాగింగ్లో కానీ, ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, 4000 అవర్స్ వాచ్ టైం ఉంటే చాలు. బ్లాగింగ్లో వచ్చేసి కొంచెం ట్రాఫిక్ అయితే పెరగాలి. అలాగే ఫేస్బుక్లో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా రావాల్సి వస్తుంది, చాలామంది ఫాలోవర్స్ రావాల్సి వస్తుంది. రీల్స్ చేసేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది, 4 or 5 వీడియోస్. అది కూడా చాలా జాగ్రత్తగా, చాలా బాగుండాలి రీల్స్ అనేవి. ఈ మధ్య చాలా రీల్స్ అయితే వచ్చి వెళ్తారు, చూస్తారు, కాకపోతే ఫాలో చేయడం అనేది చాలా తక్కువ. ఎంతగానో నచ్చినట్లయితే అప్పుడు ఫాలో చేస్తారు మీ పేజ్ని. సో చాలా వరకు ట్రాఫిక్ జనరేట్ అయిన తర్వాత ప్రమోషన్స్ అవి ఇవి అని చెప్పి వస్తూ ఉంటాయి. మీకు ఇది మానిటైజింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ కూడా మానిటైజింగ్ అవుతున్నాయి, అమౌంట్ వస్తున్నాయి. సో చాలా ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ద్వారా. లాస్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ వచ్చేసి చాలామందికి తెలిసిందే. ఫ్రీలాన్సింగ్ వచ్చేసి మన దగ్గర ఒక టాలెంట్ ఉందనుకోండి. ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను, ఓకేనా, లోగోస్ చేస్తాను, థంబ్నెయిల్స్ చేస్తాను. ఇలా మన దగ్గర ఉన్న టాలెంట్ అనేది మనం అవతల వాళ్ళకి యూస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు థంబ్నెయిల్ కావాలంటే ఫ్రీలాన్సింగ్లోకి వెళ్ళి అప్వర్క్ ఇలాంటివి ఉంటాయి వెబ్సైట్స్, వాటిలోకి వెళ్ళి నాకు థంబ్నెయిల్ కావాలని పోస్ట్ చేస్తాను. థంబ్నెయిల్ కావాలని పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది థంబ్నెయిల్ చేసేవాళ్ళు మన ఏదైతే ఉందో మన పోస్ట్కి రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క బిడ్ అయితే ఇస్తారు, అంటే ఒక్కొక్క అమౌంట్ అయితే ఇస్తారు. ఒకళ్ళు 300 అని, ఒకళ్ళు 400 అని ఇలా అయితే ఛార్జ్ చేస్తారు. మన ఇండియన్ రూపీస్లో చెప్పాను, సో వాళ్ళ డాలర్స్లో ఛార్జ్ చేస్తారు. అలాగే మన దగ్గర ఒక టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని మనం ఇప్పుడు లోగో చేయాలనుకుంటే వాళ్ళు మన లోగో చేయాలని అడుగుతారు కదా, అలా మనం ఒక పోస్ట్ మీద బిడ్ చేయాలి. అలాగే ఒకరికి తక్కువ ఉందో వాళ్ళకైతే ఇస్తారు. అండ్ అప్వర్క్ అయితే చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో అయితే. సో ఒకసారి ట్రై చేయండి. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడే తెలుగు బబుల్ ఫ్రమ్ బబుల్ టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.